యా సో ఇప్పుడు వీడియో చూసాం. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ గారు. గుడ్ మార్నింగ్ అండి వంశీకృష్ణ గారు. సో పవన్ కళ్యాణ్ గారు బయట విన్నాం ఇప్పటి వరకు మనం. ఆయన ఏమంటున్నారంటే పోలీసుల వైఫల్యం అనేది మనకు స్పష్టంగా కనిపిస్తోంది. నేను వస్తే కనీసం పట్టించుకోనటువంటి పరిస్థితి, మీడియా సమావేశం ఏర్పాటు చేయాలి అంటే పోలీసులు కనీసం నాకు అక్కడ క్లియరెన్స్ కూడా చేయలేనటువంటి సిచ్యువేషన్ ఉంది అని చెప్పేసి ఆయన ఒక ఆవేదన భరితంగా కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అధికారంలో ఉన్నారని అనుకుంటున్నారా? అసలు పోలీసులు ఏమనుకుంటున్నారు? ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది? వీళ్ళకి ఇంకా పాత వాసనలు పోలేదనుకోవచ్చు. అసలు ఏం జరుగుతుందంటారు వంశీకృష్ణ గారు? రాజు గారు, మీకు అలాగే ప్యానల్లో ఉన్న పెద్దలకి ఈరోజు మనస్ఫూర్తిగా గుడ్ మార్నింగ్ కూడా చెప్పలేనటువంటి పరిస్థితి ఈరోజు నెలకొన్నందుకు నిజంగా దురదృష్టం. ఏదైతే ముక్కోటి ఏకాదశి జరుపుకోవాల్సినటువంటి శుభాకాంక్షలు జరుపుకోవాల్సినటువంటి టైంలో ఇట్లాంటి డిబేట్లో మనం మాట్లాడుకోవాల్సి రావడం అనేది నేనైతే ఊహించలేదు. ఆ కుటుంబ సభ్యులకి, బాధితులకు కూటమి ప్రభుత్వం తరపున క్షమాపణలు చెప్పుకుంటూ ఈరోజు పోలీసుల తీరు గురించి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. మేం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజు గారు ప్రతిసారి ఎప్పుడైతే పోలీసుల గురించి మాట్లాడుతూ ఉండేవాళ్ళమో కొందరి పోలీసుల తీరు వల్ల ఉన్నటువంటి అందరూ పోలీసులు మాట పడవలసి వస్తూ ఉంది అని చెప్పి మేము ప్రతిపక్షంలో ఉన్న ప్రతిసారి అంటా ఉండేవాళ్ళం. ఈరోజు అదే కొందరు పోలీసుల తీరు వల్ల కూటమి ప్రభుత్వ పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ పెద్దలు కూడా ఈరోజు మాట పడవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది కొందరి పోలీసుల వల్ల. అందరినీ అంటలేదు. మీరు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటా ఉంటే పోలీస్ వ్యవస్థ గత 7 నెలల్లో బెటర్ దాన్ ప్రీవియస్ గవర్నమెంట్ లాగా మారింది. చాలా బ్రహ్మాండంగా పోలీస్ వ్యవస్థ గత కొంతకాలంగా ఉంది. కానీ కొందరు పోలీసులు ఎవరైతే నిన్న పవన్ కళ్యాణ్ గారు ఉదాహరించారో ఆ కొందరు పోలీసుల తీరు వల్ల ఈరోజు ఈ పరిస్థితులు ఏర్పడినాయి అని చెప్పడానికి నిన్నటి ఉదాహరణ స్పష్టంగా తెలుస్తూ ఉంది. అయితే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, నేను ఇక్కడ పోలీసులను ఉద్దేశించి మాట్లాడుతూ ఉంటే ఒక్కళ్ళు కూడా బాధ్యత తీసుకోవట్లేదు ఏంటి అనేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అక్కడ ఉన్నటువంటి పోలీసుల్లో ముఖ్యంగా నిన్న సస్పెండ్ అయినటువంటి ఒక డిఎస్పీ ఘటనకి 5 నిమిషాల ముందు, మీ దగ్గరకు వచ్చిందో లేదో కానీ వీడియో, ఘటన జరగడానికి ఒక 10 నిమిషాల ముందు ఎవరో మీడియా వ్యక్తి కెమెరాతో వీడియో తీస్తా ఉంటే అతను అరుస్తున్నాడు. ఎవరైతే డిఎస్పీ సస్పెండ్ అయ్యాడో, మీ దగ్గరికి వచ్చిందా రాజు గారు వీడియో? అది రమణమూర్తి చూస్తాను సార్, ఉండాలి, చూస్తాను ఒకసారి వెరిఫై చేస్తాను. అతన్ని అరుస్తా ఉన్నాడు, వీడియో ఎందుకు తీస్తా ఉన్నావు, వెళ్ళిపోయి ఇక్కడ నుంచి అనేసి. వాస్తవంగా చాలా బాధగా ఉంది. ఈ టైంలో మరి రాజకీయాలు అయితే మాట్లాడకూడదు, కానీ ఆ చనిపోయిన కుటుంబాలకి చంద్రబాబు నాయుడు గారు నేను వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కలిశారు, అలాగే బాధితుల్ని కలిశారు, వాళ్ళని ఓదార్చారు. ఇదంతా కూడా జరగాల్సింది కాదు, బట్ అన్ఫార్చునేట్లీ జరిగిపోయింది. సో ఇక ముందు ఇట్లాంటి చర్యలు పునరావృతం కాకుండా పోలీస్ వ్యవస్థ కూడా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఉదహరించారో కొందరు పోలీసులు, ఆ కొందరు పోలీసులు మారాలి. మారకపోతే మారుస్తాం. ఇక చెప్పడానికి ఏం రావట్లేదు, బాధగా ఉంది. వైకుంఠ ఏకాదశి జరుపుకోవాల్సిన టైంలో ఇట్లాంటి డిబేట్లో మాట్లాడటం అనేది బ్యాడ్ ఇన్సిడెంట్. అయితే ఒక పోలీస్ వ్యవస్థనే తప్పుపట్టకుండా అక్కడ ఉన్నటువంటి టీటీడీ సిబ్బంది, ఆ సిబ్బంది నుంచి కూడా కొన్ని తప్పులు ఉన్నాయి, వారిని కూడా తప్పుపట్టడం జరిగింది. ఏదైతే అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారో వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవడం కూడా జరిగింది. ఎన్ని తీసుకున్న ప్రాణం వెనక్కి రాదు కాబట్టి, పోయిన ప్రాణాలు వెనక్కి రావు కాబట్టి ఇక ముందు ఇట్లాంటివి జరగకుండా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఖచ్చితంగా నో ఆన్సర్ అండి. ఇట్లా 6 ప్రాణాలు పోవటం అనేది చాలా బాధాకరమైనటువంటి సందర్భం. యా ఓకే.